భూమాతకు మించిన సహనం ఇంకెవ్వరికీ ఉండదు అంటారు. భూదేవి ఆడవాళ్ళని క్షమించేస్తుందట దేంట్లోనైనా. ఎందుకంటే వాళ్ళు భూమికి సేవ చేస్తారు కదా, అలకడం, ఊరడం, తుడవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, సో అందుకే క్షమించేస్తుందట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఒక 2 days బ్యాక్ అండి ఇల్లు తుడుస్తూ అట్లా జారి పడిపోయినా అనమాట. నాకు కొంచెం క్లీనింగ్ అంటే చాలా ఎక్కువ ఇదనమాట. నేను నీట్నెస్ అంటూ ఉంటా. 2 రోజులకు ఒకసారి ఇల్లు తుడుస్తూనే ఉంటాను అనమాట. ఏమైందంటే నేను వాటర్లో సర్ఫ్ అండ్ కొంచెం సాల్ట్, పసుపు వేసి ఇల్లు తుడుస్తా ఎప్పుడైనా. అలా సర్ఫ్ వేసాను అనమాట. కాస్త ఎక్కువ పడింది. సో అయితే జారిపోయిందనమాట. జారి కింద అయితే పడిపోయినండి. నాకు 2 రోజులు చెప్తామా అనుకున్న వీడియోలో, కానీ ఎందుకులే అని ఊరుకున్నా. కాలైతే బాగా నొప్పి పెట్టింది అనమాట. అస్సలు నడవడానికి రావట్లేదు సరిగా. ఇంకా వెళ్దాము హాస్పిటల్కి అంటేనేమో వెళ్ళబుద్ధి అయ్యట్లేదు. ఇంకా ఈరోజైతే మా పాప అయితే వండేసింది అనమాట వంట. రాత్రి కట్ చేసి పెట్టిన దొండకాయలు ఆమెను వండుకోమంటే మా పాప వచ్చేసి ఆయిల్ అయితే చాలా వేసేసి కర్రీ అయితే వండింది. పోనీ మొత్తం మీద అయితే కర్రీ అయితే వండుకుందండి, అదే సంతోషం. కాకపోతే ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే కొంచెం ఆయిల్ ఇలా తీసేసి ఇంకా మిగతా కర్రీ అయితే అట్లానే పెట్టిన అనమాట. నిజంగా అండి, ఆడవాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయినా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కష్టం అయిపోతుంది పనులు చేసుకోవడంలో. సో ఈరోజైతే మా పాప అయితే చేసేసింది అనమాట వంట. అన్నం దొండకాయ ఫ్రై చేసేసింది. అలాగే నేను నా కోసం అయితే ఈ రాగి పిండితో అయితే రాగి జావ చేసుకోవడం కోసం అయితే ఇలా కలుపుతున్నాను అనమాట. ఒక్క స్పూన్ రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం బాయిల్డ్ వాటర్ పెట్టుకొని అవి మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కలిపిన పిండిని పోసుకుంటే ఒక 5 minutesలో ఇది కొంచెం చిక్కబడుతుందండి. ఈ రాగి జావ ఏంటంటే బోన్స్ గట్టి పడతాయి అంటారు. సో ఇంకా నేనైతే పడినాను కానీ అండి, ఇంకా దేవుడి దయ అనుకోవాలి, కొంచెం పర్వాలేదు, కొద్దిగా అయితే తాకింది. ఆ పెయిన్ వల్ల ఏమవుతుందంటే నాకు ముందే బీపీ చాలా ఎక్కువ అనమాట. ఒక్కోసారి 190 కూడా వెళ్ళిపోతుంది. ఈసారి అయితే ఇంకా నాకు బీపీ కూడా హై అయిపోయింది అనమాట. ఇలా మాట్లాడుతుంటే కూడా నాకు దమ్ములాగా వచ్చేస్తుంది బీపీ. ఆ పెయిన్ వల్ల బీపీ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఇంకా పని అట్లా చేసుకుంటున్నాను. ఏంటంటే డైలీ వీడియోస్ అయితే పెట్టాలి అన్న ఉద్దేశంతో మాత్రమే పెడుతూ ఉన్నాను అనమాట. ఏంటో అండి ఒక్కోసారి అంతే అస్సలే. అందుకని చెప్పేసి మా వారు ఎంత చెప్తున్నా వేసుకోకని చెప్పినా నేనైతే కొంచెం వేసుకుంటాను. ఇంకా ఇది చూసేసారు కదా, ఇలా చిక్కబడిపోతుంది అనమాట. ఈ సమ్మర్ అన్ని రోజులైతే డైలీ అయితే కొంచెమైనా తాగండి. లేడీస్ అయితే కంపల్సరీగా తాగాలండి. కొంచెం మన వారికి ఒక చిన్న గ్లాస్ చేసుకున్నా సరిపోతుంది. 1 స్పూన్ కలుపుకొని ఇట్లా చేసేసుకుంటే మన కోసం టీ పెట్టుకునేంత టైంలో ఇది చేసేసుకోవచ్చు. హెల్త్కి మంచిది. మళ్ళీ బోన్స్ ఒకటి గట్టి పడతాయి, మనకి చాలా మంచిది అనమాట. దానికోసమే చెప్తున్నా. ఇదైతే కంపల్సరీగా చేసుకుని అయితే తాగండి. అందరికీ మంచిది, పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది. ఎదిగే పిల్లలకి చాలా మంచిది అనమాట. దీంట్లో మనం పిల్లలకైతే బెల్లం వేసి ఇవ్వచ్చు, లేదంటే మనం అయితే సాల్ట్ వేసుకొని తాగొచ్చు. కొంచెం ఇక్కడ ఈ పక్కకి నేను పెట్టినానంటే ఇప్పి చేయడానికి అని చెప్పాను కదండి, అది పెట్టేశాను. కొంచెం ఆనియన్ వేసాను. ఊరికే అది ఆయిల్ వేయకుండా ఇప్పి చేస్తే బాగోదు. సో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత ఆనియన్ వేసి ఇవైతే వాటర్ అయితే పోసేస్తున్నాను అనమాట. ఇది ఎక్కువగా పెట్టానండి నేను పిల్లకి. కాకపోతే ఏంటంటే మా బాబు అప్పుడప్పుడైతే తినేస్తాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏదో ఒకటి కావాలి కదా, సో అందుకని పెట్టాను. మరి ఎక్కువ వరకు అయితే దోశకైతే నానబెడతాను. ఇంకా 2 రోజుల నుంచి నా కాలు నొప్పి వల్ల అసలు పెట్టలేకపోయాను అనమాట. కొంచెం సేపు నడిస్తే చాలా నొప్పి వస్తుంది. 5 minutes కూడా నిలబడలేకపోతున్నాను అనమాట కిచెన్లో. ఇంకా అట్లా చేసేసుకున్నా అండి. ఒక్కోసారి అయితే చేరేసుకొని కూడా కూర్చొని చేసేస్తున్నా, అంత కష్టంగా అయిపోతుంది అనమాట కాలు. ఇదైతే అయిపోయిందండి, రాగి జావ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని గ్లాస్లో పోసేసుకున్నా. ఆడవాళ్ళకి వంట చేసేటప్పుడు ఒక చెయ్యి సరిపోదేమో అండి, 4 చేతులు ఉండాలేమో, ఈ 2 చేతులు సరిపోవేమో అనిపిస్తుంది అనమాట. ఓ పక్క ఇది చేసుకున్నా. ఇంతలోపు ఈ వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇంకా ఇందులో ఈ నూడిల్స్ అయితే వేసేసిన అనమాట. ఈ పనంతా చేస్తూ ఉంటే సమ్మర్ అవడంతో చాలా వేడిగా అయితే ఉందండి మా కిచెన్లో అయితే. సో ఇంకొకటి ఏంటంటే, ఇలా మోటివేషన్ వీడియోస్ ఎందుకండి, మీరు మంచి వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. వంటల వీడియోస్ అయితే ఆల్రెడీ మధ్యలో పెడుతూనే ఉంటా అండి. ఎవరి మైండ్ ఆలోచనలు ఎలా ఉంటే, ఎవరికి తగ్గ పరిస్థితులు ఎలా ఉంటే అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలే వస్తుంటాయండి ఎవరికైనా. నాకున్న సిచ్యువేషన్స్ బట్టి నాకు అలాంటి ఆలోచనలు వస్తాయి. నేనున్న ఎదుర్కొన్న పరిస్థితులు, సిచ్యువేషన్లు, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం, ఇవన్నీ మనల్ని మార్చేస్తాయి. మన మాట తీరు కూడా వాటిని బట్టే ఉంటుందని అయితే నా అభిప్రాయం అనమాట అండి.
ఇంకా ఇది మొత్తం ఇదైతే నాకు పొద్దున పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. బాబుకి బాక్స్ రెడీ అయిపోయింది, వంట అయిపోయింది, నేను రాగి జావ అయితే చేసేసుకున్నాను. ఇది అంతలోపు చల్లబడిపోయింది. అర్థమైంది కదా అండి, నాకున్న సిచ్యువేషన్స్ బట్టి నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. సో ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం అండి. నాకు ఏదనిపిస్తే నేను అదే చేస్తాను. నేను చేస్తున్న దాంట్లో తప్పేం లేదని నాకు తెలుసు. నా వల్ల నాలుగు మంచి మాటలు ఎవరికైనా తెలిస్తే సంతోషం అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఈ రోజుల్లో సమాజంలో ఉన్న మాటలే నేను చెప్తూ ఉంటాను. నేనేదో కొత్తగా అయితే చెప్పట్లేదు కదా. ఇప్పుడున్న మనుషులు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ స్వభావాలు నేను ఎన్నో చూశానండి. నా ఇన్నేళ్ల జీవితంలో చాలామందిని చూసిన. నేను మంచి రిచ్గా ఉన్న జీవితాన్ని గడిపాను. ఇప్పుడు కొంచెం మామూలు లైఫ్ని గడుపుతుండొచ్చు. చాలామందిని అయితే అంటే చుట్టుపక్కల మనకున్న మనుషులను అయితే చాలా వరకైతే అబ్జర్వ్ చేశాను. వాళ్ళ గుణాలు ఎట్లా ఉంటాయి, ఎలాంటి మనుషులు ఉన్నారు అని చెప్పి ఎవరికైనా కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను అనమాట ఈ మంచి మాటలు అయితే. సో మీరు ఎవ్వరు ఏమనుకున్నా నో ప్రాబ్లం అండి. నా ఆలోచనలు నా 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 యొక్క మెంటాలిటీ అలా ఉందన్నమాట, అంతే. ఒక్కరు తెలుసుకున్నా మంచిదే కదా అండి. ఇంకొకటి ఏంటంటే ఈ రాగి జావ అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మంచిగా ఉంటుంది, ఫుల్ టేస్టీ ఉంటుంది.